సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మీ అందరికీ కూడా పునరుత్థానుడు రక్షకుడైన యేసయ్య వారి ఘనమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ఈ కరోనా కోవిడ్-19 కారణాన్ని బట్టి ఈ లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆంధ్ర ఎవయాంజలిక్ లోతన సంఘం తూర్పుగోదావరి జిల్లా అతడి పక్షాన ఈ ఆరాధనలు మీ మధ్య అందించడానికి దేవాది దేవుడు తన మహాకృపను మీకు అందరికీ మనందరికీ కూడా అనుగ్రహిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన దినాన మీతో కలిసి మనమంతా కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు తన మహోన్నతమైన కృపను మనందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తూ ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆరాధనలకు అందరికీ అందుబాటులో ఉన్న ఉద్దేశంతో మన సెనెట్ నాయకులు జే మాణిక్యరావు గారు చేస్తున్న కృషిని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి మరొకసారి మనమంతా కలిసి ఈ పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన కొనసాగించుకుందాం. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మరి తూర్పుగోదావరి జిల్లా అంతటి పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన మనం కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు ప్రభువా. గతించిన కాలమంతా కూడా నీ చల్లని రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి మరొక పర్యాయం నీ సన్నిధిని ఆరాధించే భాగ్యం మీరు అందిస్తున్నారు. ఈ కరోనా వైరస్ కాలంలో కూడా నీ కృప చొప్పున మమ్మల్ని సంరక్షిస్తూ నేటి దినాన్ని పరిశుద్ధ త్రిత్వ పండుగలో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మీరు చూపిన అపారమైన కృపను బట్టి వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన మేము ప్రారంభిస్తూ నేను ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉండగా నీ ఆత్మను మాతో ఉంచండి నాయన. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నారో వారందరి కుటుంబాలలో, వారందరి సంఘాలలో నీ ఆత్మను ప్రసరింపజేసి నీ ఆశీర్వాదాలకు పాత్రలు చేయమని మరి వీళ్ళందరూ కూడా దీవించి ఈ కార్యక్రమం అంతటి ద్వారా నీ నామమునకు మహిమ మా జీవితాలకు, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండలాగిన నీ కృపను మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకొనమని యేసయ్య వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆరాధన ప్రారంభించుకునటానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 20వ కీర్తన పరిశుద్ధ పరిశుద్ధ అనే కీర్తన పాడుకుంటూ ఆరాధన వైపు మనం కొనసాగుదాం. మనం ఆరాధన నడిపించడానికి ద్వారపూడి గురుమండలి అధ్యక్షుల వారు రెవరెండ్ కె విశ్వేశ్వరరావు గారు మన మధ్యన ఉన్నారు. వారు మనల్ని ఆరాధన నడిపించవలసింది కోరుతూ మనం అందరం కలిసి 20వ కీర్తన పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే కీర్తన పాడుకుంటూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. Bye.
పరిశుద్ధ త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థముడైన హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సృష్టికర్తవు మోక్షకుడవైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసుకుమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు నిత్యని కనికరముల నీ ఎదుకు ఆశ్రయాన్ని వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జంట కుమారించిన విలువకరణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము.
మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్టు నిన్ను గుర్చు నీ చిత్తమును గుర్చు సరైన జ్ఞానము నీ వాక్కు తగిన వివేకను మాయను నీ పరిశుద్ధాత్మ వృద్ధి పొందిపోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోకటే తన ఏకకుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు నమ్మిన వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ప్రభువు ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. పరిశుద్ధ త్రిత్వమును గురించిన పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాము. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడనేరని ఏకత్వమును స్తుతింపబడుగాక. ఆయన తన కృపను మనకు చూపి ఉన్నాడు, ఆయన మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా, భూమి యందంతట నీ నామము ఎంత ప్రభావము కలది. ఇంతటితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ముగిసినది. తండ్రికి to
ప్రార్థింతుము. సర్వశక్తిగల నిత్యుడైన దేవ, నిజమైన విశ్వాసము కలిగి నిత్య త్రిత్వము యొక్క మహిమను తెలుసుకుంటకు దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించున్నావు. ఈ విశ్వాసం నందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడమని సదా ఏకదేవుడ యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. పత్రిక పాఠ్యభాగంగా అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు మన మధ్యన ఉన్న ఆత్రేయపురం గురుమండల అధ్యక్షుల వారు రెవరెండ్ వారా సామెల్ రాజయ్య గారు చదివినిపిస్తారు. రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 33వ వచన ప్రారంభము: ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంతటితో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము ముగించబడి ఉన్నది. సువార్త పాఠ్యభాగాన్ని చదువుకుందాం. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు మన మధ్యనున్న పాస్టర్ జాన్సన్ గారు చదివినిపిస్తారు.
పరిశుద్ధ త్రిత్వ పండుగకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. 1వ వచనం ప్రారంభం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషులు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయనను అడుగుగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఎట్లా నేను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని వెరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దాన్ని సాక్ష్యం ఇచ్చున్నాము. మా సాక్ష్యము మీకు అంగీకరింపారని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలా నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకం నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడెవడను లేడు. అరణ్యంలో మోసే సర్పంను ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా, అలా ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడినను. ఇది ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము ముగిసి ఉన్నది. మనమందరము కలిసి నికేయ విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా ఒప్పుకుందుము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముకు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జనతకు కుమారుడును అద్వితీయుడు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడైననియు కొంత పిలాతు అధికారము కింద మన కొరకు సిలువేయబడి శ్రమనుంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి వైపున కూర్చుండున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకటే బాప్తిసమును ఒప్పుకొనుచు మృతుల పునరుత్థానము కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాము. ఆమేన్. దయతో కూర్చునండి. మీ
అందరికీ మరొక పర్యాయం ఈ పరిశుద్ధ త్రిత్వ పండగ శుభాకాంక్షలను శుభాభివందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ త్రిత్వ పండగ దినాన్న మనకు దేవుని యొక్క వర్తమానం అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు కనుక వారు వర్తమానం అందించడానికి పూర్వం మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 21వ కీర్తన త్రిత్వమై నిత్యత్వము ఏకత్వమగు దేవా అనే కీర్తన పాడుకుంటూ చివరి చిన్న లేచి నిలబడి ఉండగా మనం అందరం కలిసి దేవుని వర్తమానం వైపు ప్రయాణం చేద్దాం. యేసుక్రీస్తు కృపయ సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు దేవుని విశ్వాసులారా, ఈ ప్రశస్తమైన త్రిత్వ పండుగ రోజున మీతో కలిసి ప్రభుని ఆరాధించటానికి, ప్రభుని స్తుతించటానికి, ఆయన పక్షముగా నిలబడి ఆయన మాటలు ధ్యానించటానికి నాకు అనుగ్రహించబడిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ తూర్పుగోదావరి శ్రేణుపక్షముగా ఈ త్రిత్వారాధనలో మీతో కలిసి దేవుని వాక్యం పంచుకునటానికి నాకు ఇవ్వబడినటువంటి అవకాశమును బట్టి మన ప్రియ అన్నయ్య గారు మాణిక్యాలరావు గారిని బట్టి నేను సంతోషిస్తూ నాకు ఇచ్చిన అవకాశ పక్షముగా వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరం కలిసి మందిరంలో చేరి ఆరాధించలేని
పరిస్థితుల మధ్యన ఈస్ట్ గోదావరి శ్రేణుపక్షముగా కాపర్లను, దైవజనులను, సంఘాలను విశ్వాసంలో బలపరచాలి, ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ఆరాధనా కార్యక్రమాలు చేపట్టినటువంటి అన్నయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ, ప్రతి వారము ప్రతి శుక్రవారము ఆరాధనలను నడిపిస్తున్నటువంటి సేవకులకు, ఈ వాక్యాలు విని ఆరాధనలో ఏకీభవిస్తున్న సంఘ విశ్వాసులకు కూడా ప్రభుపక్షముగా నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ 2020వ సంవత్సరము త్రిత్వ పండుగలో ఉండుట ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. మన క్రైస్తవ క్యాలెండర్ని ఆలోచన చేస్తే మనం అనుసరించేటువంటి ఈ లేఖన భాగాలన్నింటిలో అడ్వెంట్ సీజన్ మొదలుకొని ఆరోహణ ఆదివారం వరకు ఒక భాగముగా ఎంచినట్లయితే, త్రిత్వకాలమును మరొక భాగముగా మనం ఎంచుతూ ఉంటాం. ఈ రెండు విభాగాలుగా విభజించినప్పుడు అడ్వెంట్ కాలం మొదలుకొని క్రిస్మస్ ఆరాధనలు, ఆ తదుపరి ఎపిఫానియా ఆరాధనలు, ఆ తదుపరి సిల్వ ధ్యాన కూడిక లెంటెన్ సీజన్లో, అలాగే ఈస్టర్ పండుగలో యేసు ప్రభువారు లేదా తండ్రి అయిన దేవుడు లోకానికి చేసినటువంటి కార్యములను మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. లోకమునకు దేవుడు అనుగ్రహించిన ప్రేమను ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాం. త్రిత్వకాలం వచ్చేసరికి మానవాళి ఎడల దేవునికి ఉన్న ప్రేమకు ప్రతిగా మనుషుడు లేదా విశ్వాసి ఏ రీతిగా జీవించాలో ఆ వాక్య భాగాలను ఎక్కువగా త్రిత్వకాలంలో మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ ప్రత్యేక సమయంలో ఈరోజు చదవబడినటువంటి వాక్యాలను ధ్యానించినట్లయితే, త్రిత్వమును గూర్చి ది డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ క్లుప్తంగా దాని యొక్క వివరణ తెలియచేసి నేటి లేఖనంలోకి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ గురించి తెలియచేస్తూ లిండ్సే ఉన్బ్రిడ్జ్ అనేటువంటి దేవుని దాసులు, దేవుని సేవకులు వారు ఇచ్చినటువంటి ఒక వివరణ ఏమిటంటే, త్రిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వ్యక్తి తన మతి పోగొట్టుకుంటాడు, కానీ త్రిత్వాన్ని తిరస్కరించేవాడు తన ఆత్మనే పోగొట్టుకుంటాడు అనే చక్కని వివరణ వారి యొక్క రచనలో తెలియచేశారు లిండ్సే అండ్ ఉన్బ్రిడ్జ్. త్రిత్వం అనేది చాలా మర్మములతో కూడిన సిద్ధాంతంగా నేటికి కూడా వ్యాఖ్యానించబడుతున్నది. త్రిత్వం అనేది అది ఒక మర్మముగా ఎంచబడితే, దేవుని మహిమలో మనము దేవుడిని కలుసుకునేంత వరకు అది మర్మముగానే ఉంటుంది అని బైబిల్ వ్యాఖ్యానిస్తున్నది. అంత మాత్రము చేత త్రిత్వం గురించి తెలుసుకొనకూడదని కానీ, దాని గురించి మనం విడిచిపెట్టేయాలి అన్న సంగతులను బైబిల్ బోధించట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ శతాబ్దం నుంచి త్రిత్వము అనే సిద్ధాంతము వెలుగులోనికి తీయబడినది. క్రీస్తు శకము 325వ సంవత్సరమును ప్రారంభమైనటువంటి నైసిన్ మహాసభ నుండి 381వ సంవత్సరం వరకు ఒక పరిపూర్ణమైనటువంటి రూపాన్ని ఈ యొక్క త్రిత్వ సిద్ధాంతము సంతరించుకున్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ఈ మొదటి త్రిత్వ పండుగ లేదా త్రిత్వం గురించిన ఆరాధన ప్రారంభమైన సంవత్సరం గురించి ఆలోచన చేస్తే, క్రీస్తు శకము 1030వ సంవత్సరంలో ఈ త్రిత్వం గురించినటువంటి మొదటి ఆరాధన ఉనికి మనకు తెలియపరచబడుతున్నది. పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చినటువంటి ఆదివారం త్రిత్వ ఆరాధనగా ప్రారంభించినట్లుగా చరిత్ర చెప్పబడుతున్నది.
ఆ తదుపరి కొన్ని సంవత్సరాలు స్తబ్దుగా ఉంది. తిరిగి 1334వ సంవత్సరం నుంచి నేటికి కూడా త్రిత్వంను కూర్చిన ఆరాధన పండుగలు క్రైస్తవ ప్రపంచము ఆచరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఆలోచన చేస్తే వాట్ డస్ బైబిల్ సేస్ అబౌట్ ట్రినిటీ, త్రిత్వంను గురించి బైబిల్ ఏమని చెబుతున్నది అని ఆలోచన చేసినట్లయితే ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మన దేవుడు యెహోవా, అద్వితీయుడగు యెహోవా అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఒక్కడే ఉన్న దేవుడు అన్న మాటను మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాం. అయితే త్రిత్వం గురించి ఆలోచన చేస్తూ పౌలు అంటూ ఉంటాడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్న వాక్యాన్ని కొలస్సీ పత్రికలో చూస్తూ ఉంటాం. ఒకే సమయంలో దేవుడు ముగ్గురుగా, ఒకే దేవునిగా ఎలా ఉండగలడు? ఈ సిద్ధాంతం విగ్రహారాధికుల తత్వంలోని ముగ్గురు దేవులను పోలి లేదా అని మనం అనేక మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. మానవ హేతువాదానికి దేవుడు కూర్చిన అధ్యయనంలో సంబంధం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కని యెషయా గ్రంథంలో మనం చూస్తుంటాం. కావున త్రిత్వము అనే మాట మనం ఉచ్చరించినప్పుడు దాన్ని తర్జుమా చేసే మాట ఏమిటంటే ముగ్గురైన దేవుడు అన్న మాట ఉపయోగిస్తూ ఉంటాం. ముగ్గురు దేవుడు కాదు కానీ ముగ్గురైన దేవుడు అనే మాటను లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో క్లుప్తంగా ఆలోచన చేస్తే త్రిత్వ సిద్ధాంతానికి మూలాధారం ఏమిటి, బేసిస్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అని ఆలోచన చేస్తే 4 సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13, 17 వచనాలు చూస్తే ప్రభువారు బాప్తిస్మం పొందినప్పుడు అక్కడ సంభవించిన సంఘటన ఆలోచన చేస్తే అక్కడ త్రిత్వము కనబడుతూ ఉంటుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో మనం చూడగలుగుతూ ఉంటాం. వాక్యానికి పునాది త్రిత్వ సిద్ధాంతానికి. ఆ తదుపరి యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చిన మేనిఫెస్టేషన్లో చూస్తే మత్తయి సువార్త 28:19లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మయుడి అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అది రెండవది. మూడవది చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ చివరి అధ్యాయం చివరి వచనంలో చూస్తే ఆయన ఒక దీవెనిస్తూ ఉంటాడు. ఆ దీవెనను పరిశీలించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధ సహవాసం అనే మాటలు పౌలు అక్కడ ఉపయోగించడం మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, చాలా ప్రాముఖ్యమైన సందర్భం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు సృష్టి క్రమంలో మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయటము అన్న మాట, మనము అన్న మాటను ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఇలాగా వాక్యానికి త్రిత్వ సిద్ధాంతానికి లేఖనాలు ఆధారముగా మనం చూడగలుగుతున్నాం. రెండవది చూసినట్లయితే ఇలిస్ట్రేషన్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ట్రినిటీ, ఈ త్రిత్వ సిద్ధాంతానికి నిదర్శనాలు అనే మాటను మనం గమనించగలిగితే షేమ్రాక్ సెయింట్ ప్యాట్రిక్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఆయన చెబుతూ అంటాడు, 3 పత్రాలు ఉండేటువంటి ఒక ఆకుని ఈ త్రిత్వ సిద్ధాంతానికి ఆధారం చేసుకుని ఒక ఆకులో ఉన్నటువంటి 3 పత్రాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే ఆ 3 కలిపి ఒకే పత్రముగా ఒకే ఆకుగా దాని వివరణను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరొకరు ఆలోచన చేసే త్రిత్వ సిద్ధాంతానికి నిదర్శనంగా చెబుతూ నీరుని ఉపయోగిస్తూ ఆ నీరు ద్రవ రూపంలో ఒక రూపము, మంచుగడ్డగా ఒక రూపము,
ఆవిరి అనే ఒక రూపం. ఈ 3 రూపాలను మిళితం చేసి నీరుగా భావించినట్లయితే దానికి ఉన్న రాసాయనిక సూత్రము H2O. ఆల్బర్ట్ డగ్లస్ అనేటువంటి ఒక సేవకుడు అంటాడు, నేను ఒకే వ్యక్తిని కానీ నేను 3 వ్యక్తులుగా కనబడతాను అని త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తూ ఆయన చెప్పిన మాట. నేను ఒకే వ్యక్తిని కానీ 3 వ్యక్తులుగా కనబడతాను. దానికి ఉదాహరణగా తన జీవితాన్ని చెబుతూ, మా తల్లి నన్ను కుమారునిగా చూస్తుంది, నా పిల్లలు ఒక తండ్రిగా నన్ను చూస్తారు, నేను పనిచేస్తున్న విద్యాలయానికి వెళ్ళినప్పుడు నా విద్యార్థులు నన్ను ఒక ఉపాధ్యాయునిగా చూస్తారు. ఒక వ్యక్తిని కుమారునిగాను తండ్రిగాను అలాగే ఉపాధ్యాయునిగాను నా నిర్వహణ ఉంటా ఉన్నది అన్నటువంటి ఈ మాటను ఆయన ఆధారం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వం గురించి ఆలోచన చేస్తే దీని యొక్క పని ద ట్రినిటీ యాక్టింగ్ యూనిటీ 3వ విషయం. మొదటిది బేసిస్. ఈ త్రిత్వానికి పునాది ఏమిటంటే మన లేఖనాల్లో ఇవ్వబడిన వాక్యాలు. ఇలిస్ట్రేషన్స్గా మనం నిదర్శనాలు చూస్తే ఈ లోకంలో ఉన్న కొన్ని సంఘటనలను మనం గమనించవచ్చు. అయితే త్రిత్వము ఏకత్వముగా పనిచేస్తుంది. 3 దేవుడు వివిధ సందర్భాలలో మనకు కనబడుతూ వారి కార్యాలు ఒకే ప్రతి పనిలోనూ ప్రతి కార్యంలోనూ 3 మిళితమైనట్టుగా కనబడుతున్నది. సృష్టిలో 3 ఉన్నారు. క్రీస్తు జననములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం ధరించిన మరియను చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏలైనగా మీకు కుమారుడు అనుగ్రహించబడిన మాటను చెప్పిన తండ్రి, అలాగే నరావతారిగా కుమారునిగా లోకంలోకి వచ్చినటువంటి యేసు, ఈ 3 కూడా మానవ జననంలో కనబడుతుంటారు. విమోచన కార్యాన్ని, మానవాళిని విమోచించిన కార్యాన్ని చూస్తే తండ్రి అయిన దేవుడు బలియాగాన్ని అంగీకరించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14లో 3 గురించిన ప్రస్తావన ఉన్నది. తండ్రి అయిన దేవుడు కల్వరి బలియాగాన్ని అంగీకరించాడు. కుమారుడైన దేవుడు మనకు బదులుగా ఆయన బలియాగముగా తను తాను అర్పించుకున్నాడు. అక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు యేసు నిత్యుడగు ఆత్మ ద్వారా తాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగున సృష్టిలో త్రిత్వం యొక్క ఉనికి, యేసు జనంలో త్రిత్వం యొక్క ఉనికి, మానవాళి యొక్క విమోచనలో త్రిత్వం యొక్క ఉనికిని మనం చూస్తున్నాం. అలాగే ఆ సందర్భాల్లో క్రైస్తవ సహవాసంలో, ప్రార్థనలో, పునర్జన్మ సంబంధమైనటువంటి కార్యాలన్నిటిలో కూడా త్రిత్వమును కూర్చున్నటువంటి వాక్యాలను మనం చూస్తున్నాం. ఈ మాటలను ఆధారం చేసుకుని క్రైస్తవ విశ్వాస సిద్ధాంతానికి త్రిత్వ సిద్ధాంతము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరము మరొకసారి ఆ త్రిత్వ పండుగను కూర్చి మనం ఆనందించడానికి, ఉల్లసించడానికి, సంతోషించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము గొప్పదని నేను మనవి చేస్తూ, ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి, స్వార్థ పాఠంలో నుండి అందరికీ పరిచితమైనటువంటి వాక్యము నికోదేము యొక్క వృత్తాంతంలోని ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అనేక సందర్భాలలో మనం ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. క్రైస్తవ విశ్వాసపు మూల సిద్ధాంతములలో ఈ సిద్ధాంతం అనగా బోర్న్ అగైన్, తిరిగి జన్మించుట అనే సిద్ధాంతము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కూర్చున్నటువంటి, ఉనికిని కూర్చున్నటువంటి సిద్ధాంతంలో త్రిత్వం ఎంత ప్రాముఖ్యమైనదో, క్రీస్తు ప్రభునందున్నటువంటి మన విశ్వాసంలో ఈ తిరిగి జన్మించే అనుభవము
గొప్ప సిద్ధాంతముగా, మూల సిద్ధాంతముగా మనం చూస్తూ ఉంటున్నాం. అసలు ఏమిటి తిరిగి జన్మించుట? న్యూ బర్త్, నూతన జన్మ, తిరిగి జన్మించుట అనే మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. పునర్జన్మను గురించి మనం ఆలోచన చేస్తే, లేదా నూతన జన్మను గురించి ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక వ్యక్తిని తిరిగి పుట్టించడము లేదా రూపాంతరము చెందించడము, దీనికి నిర్వచనము ఆలోచన చేస్తే, ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తిరిగి పుట్టించడము లేదా అతన్ని రూపాంతరము చెందించడము. దీనినే పౌలు కూడా రోమపత్రిక 12:2లో మనం చూస్తుంటాం, రూపాంతరం గురించి మాట్లాడుతూ. ఈ ప్రత్యేక సమయంలో ఈ నూతన జన్మ అనుభవం గురించి జ్ఞాపకం చేస్తూ, ఒకటి నెసెసిటీ అండ్ నేచర్ ఆఫ్ న్యూ బర్త్, తిరిగి జన్మించుట, దాని యొక్క అవసరతను, దాని యొక్క స్వభావము ఉన్న కొత్త సమయంలో మనం అనేక సందర్భాల్లో ధ్యానించాం. ఈ నూతన జన్మము అనేది, తిరిగి జన్మించడం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ది నెసెసిటీ ఆఫ్ న్యూ బర్త్, ది నేచర్ ఆఫ్ న్యూ బర్త్, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, దాని యొక్క అవసరతను గురించి ఆలోచన చేస్తే, ప్రభు మాటలని జ్ఞాపకం చేస్తే, ఒకడు క్రొత్తగా జన్మించిందేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఇదే అవసరత. నాకు కానీ, మీకు కానీ, మనకు కానీ నూతన జనన అనుభవం కావాలి, తిరిగి జన్మించిన అనుభవం కావాలి. ఎందుకు అంటే మనము దేవుని చూడాలి అంటే, దేవుని రాజ్యమును చూడాలి అంటే మనకు తప్పనిసరిగా నూతన జనన అనుభవము కావాలి, తిరిగి జన్మించిన అనుభవము కావాలి. ప్రభునందు దేవుని విశ్వాసుల, ది నెసెసిటీ అండ్ నేచర్ ఆఫ్ న్యూ బర్త్ యేసు ప్రభువారు నికోదేమునికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ సంగతి ఆలోచన చేస్తే, ది ఎవిడెన్స్ అండ్ రిజల్ట్ ఆఫ్ న్యూ బర్త్, నూతన జననం అనుభవం యొక్క సాక్ష్యము లేదా నిరూపణ ఏమిటి ఆలోచన చేస్తే, తిరిగి జన్మించిన వ్యక్తి అతడిచ్చే ఎవిడెన్స్ ఏంటంటే అతడు పాపమును విడిచిపెట్టడం, నీతిమంతునిగా రూపాంతరం చెంది దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుటయే ఎవిడెన్స్గా దేవుని వాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒకడు నా ఆజ్ఞను పాటించాలి అని యేసు ప్రభు బోధిస్తుంటారు. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నా యందు జీవిస్తారో వారే నా వారు, నా వలన పుట్టిన వారు, నా వలన జన్మించిన వారు అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నెసెసిటీ, ప్రతి ఒక్కరికి ఈ అనుభవం అవసరము. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన రూపాంతరంగా మారినటువంటి అనుభవాన్ని కనపరచవలసినటువంటి అవసరత ఉన్నది. మూడవది చూస్తే, న్యూ బర్త్ అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ రిపెంటెన్స్. ఒక వ్యక్తికి ఇది ఆటోమేటిక్గా మనంతట మనం తీసేసుకుంటే వచ్చే నూతన జనన అనుభవం కాదు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక వ్యక్తి ప్రభుని నమ్మిన తరువాత ఆ క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి అంటే ఆ మెట్టు ఏమిటంటే అతడు తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడాలి. రిపెంటెన్స్ లీడ్స్ టు న్యూ బర్త్ ఆర్ రీబర్త్ ఆర్ బోర్న్ అగైన్. పశ్చాత్తాపము అనేది ద్వారా మాత్రమే మనం నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించిన వృత్తాంతం అనేక సందర్భాల్లో మనం ధ్యానిస్తుంటాం. ఈ నూతన జన్మం గురించి చెబుతూ 27వ వచనంలో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అంటాడు. ఆ వృత్తాంతాన్ని కనుక మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ అనుభవం అనగా అతడు బుద్ధి వచ్చినప్పుడు, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అన్న మాటను మనం
అనగా నూతన జన్మ అనుభవంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో త్రిత్వ పండుగను ఆచరించేటువంటి మనము మన విశ్వాసానికి మూలమైనటువంటి ఈ రూపాంతరం చెందిన లేదా మారిన జీవితం ఎంతవరకు కలిగి ఉంటున్నారో ఆలోచన చేయాలి. ఎంతవరకు మనం దానిని అనుసరించగలుగుతున్నాం? పశ్చాత్తాపం లేని విశ్వాసమును కలిగి ఉండి ఇదే క్రైస్తవ జీవితము, ఇదే రూపాంతర జీవితము, ఇదే క్రొత్త జీవితము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 కూడా చూస్తుంటాం. నూతన జననం గురించి రాస్తూ, నూతన స్వభావం గురించి రాస్తూ పౌలు చక్కగా వివరిస్తుంటారు. కావున ఈ 20వ సంవత్సరంలో క్లిష్ట పరిస్థితుల్లో దేవుని రాకడ సమీపమైనదన్న సూచనలు కనబడుతున్నటువంటి సమయంలో ఎంతవరకు నికోదేము ప్రశ్నలకు మన జీవితంలో సమాధానాన్ని వెతుకుంటున్నాం యేసు ప్రభు ద్వారా. నీ జీవితము, నా జీవితం ఎలాగ ఉన్నది? నిజమైన పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ రూపాంతర అనుభవంలోనికి మాత్రమే మనం రావాలని ప్రభు వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ నూతన జన్మ అనేది, న్యూ బర్త్ అనేది, ద న్యూ బర్త్ ఇండికేట్స్ 3 things. ఇది 3 విషయాలను బోధిస్తుంది. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు. వితౌట్ న్యూ బర్త్, నూతన జన్మ అనుభవం లేకుండా, వితౌట్ న్యూ బర్త్, యోహాను సువార్త 14:6 చెప్తే మనం దేవుని జీవాన్ని పొందుకోలేము. 14 నేనే మార్గము, సత్యమును, జీవము. నీవు జీవము కలిగి ఉండాలంటే నీవు తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉండాలి. రెండవది న్యూ బర్త్, ఈ నూతన జీవిత అనుభవంలో అది లేకుంటే కనుక దేవుని వాక్యాన్ని నీవు, దేవుని రాజ్యాన్ని సరిగా విశ్లేషించలేవు. అంటాడు, ఒకడు కృతగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడు. దేవుని కూర్చున్నటువంటి ఒక సరి అయిన అవగాహన మనకు రావాలి అంటే తిరిగి జన్మించిన అనుభవం కావాలి. దేవుని చూడాలి అన్నా కూడా తిరిగి జన్మించిన అనుభవం కావాలి. ఇంకొకటి 5వ వచనం అంటాడు, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. మనుషులకు ఎందుకు నూతన జనన, తిరిగి జన్మించిన అనుభవం కావాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవసరము, దేవుని రాజ్యం గురించి అవగాహన కొరకు అవసరము, అలాగే దేవుని నుండి వచ్చే జీవాన్ని పొందుకోవడానికి అవసరం. అందుకనే సమస్తము కూడా దేవుని వలన కలిగినది. మనము దేవుణ్ణి మహిమపద్దామని రోమపత్రికలో పౌలు చెప్తున్నాడు. అట్టి రీతిగా నిన్ను నన్ను ఒక యేసు ప్రభు తను తాను అర్పించడం ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి నడిపించినటువంటి ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ రాబోయే రాకడ వరకు సిద్ధపడటానికి ప్రయత్నం చేద్దాం. అతి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలెను గాక. ఆమేన్. అందరికీ
కూర్చుందాం. వీళ్ళారా చాలా శ్రేష్టమైన సందేశాన్ని మనకు అందించిన అమ్మయ్య గారికి మరి తూర్పుగోదావరి శ్రేణతుల పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. చాలా సంతోషం, మీ అందరూ కూడా ఈ లాక్డౌన్ కాలంలో మరి కార్యక్రమాలన్నీ కూడా ఎంత శ్రద్ధతో భక్తితో వీక్షిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరి శ్రేణతుల పక్షాన తెలియపరుస్తూ ఉన్నాం. మరొకసారి మమ్మల్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియ అన్నయ్య గారు మాణిక్యాలరావు అన్నయ్య గారికి మా అందరి పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 624వ కీర్తన పాడుకుని మరి మన మధ్యన ఉన్న కడియం గురుమండల అధ్యక్షుల వారు రెవరెండ్ కె. సెబాస్టియన్ రాజు గారి యొక్క ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, ప్రేమగల నాయన, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము గ్రహింపజాలని తేజస్సునందు నివసించు, మేము కనుగొనలేని స్వభావ లక్షణములను, మా జ్ఞానం మించిన ఆలోచనలు గలవాడవైనను మేము నిన్ను తెలుసుకొని ఆరాధించి స్తుతించున్నట్లు నీ మహిమను మాకు బయలుపరిచినావు. పరభూలోకములకు ప్రభుడమైన దేవా, మాకు నీ స్థితిని యేసుగుణములు తెలియపరిచి ఇక ముందు పరలోకములోని శాశ్వతమైన వెలుగునందును ఆనందమునందును నేను వీక్షించుటకును నిరీక్షణ కలిగించినందుకు నీకు వందనములు. ఓ సర్వశక్తుల తండ్రి, దృశ్యాదృశ్యములైన వానికన్నిటికీ సృష్టికర్తవును, సంరక్షకుడును, పరిపాలకుడునై ఉన్నందులకు నేను స్తుతించి ఆరాధించున్నాను. మేము నీ ఆజ్ఞలకు లోబడు మనస్సు గలవారమై నీ పరిశుద్ధమైన ప్రత్యక్షత వలన కలిగిన వెలుగునందు నీ ఎదుట మేము నడుచులాగున నిన్ను గూర్చియు నీవు పంపిన యేసుక్రీస్తుని గూర్చియు సరైన జ్ఞానం మాకు దయచేయము. తండ్రి యొక్క నిత్య కుమారుడా, శిక్షావిధి నుండి నిత్య మరణము నుండి నీ రక్తము చేత మమ్మల్ని విడిపించినందులకు స్తుతించున్నాము. నీ మృతుల నుండి లేచి నిరంతరము జీవించు ఏలుచునుటను బట్టి మేము నీ నమ్మకమైన ప్రేమకల జనులమై ఉండి నిత్యమైన నీతితోనూ నిర్దోషత్వంతోనూ ధన్యతతోనూ నిన్ను సేవించు నిమిత్తం మమ్మను నీ వారిని అంగీకరించి మేము తండ్రి చిత్తము పూర్తిగా నెరవేర్చినట్లు సహాయము చేయమని ప్రార్థించున్నాము. తండ్రి, కుమారుని నుండి బయలుదేరు పరిశుద్ధాత్మ, వెలిగించువాడా, ఆదరణకర్త, ఆలోచన పరుడా, యేసుక్రీస్తు రక్తము వలన విడిపింపబడిన వారికందరికీ తెరవచ్చువాడా, సువార్త ద్వారా మమ్మల్ని పిలిచి నిత్య జీవము కొరకు మాకు ఆశను నిరీక్షణను కలిగించినందుకు స్తుతించున్నాము. క్రైస్తవ సంఘము ఘనముగాను నిష్కలంకముగాను ముడతయైనను మరి ఏదైనా లేకుండానట్లు దానినంతటిని వెలిగించి పరిశుద్ధపరచి యేసుక్రీస్తు కొరకు కాపాడుటను బట్టి మమ్మల్ని కూడా నిజమైన విశ్వాసం ముందు కాపాడి స్థిరపరిచి ఓదార్చుచుంటుమని నేను వేడుకొనుచున్నాము. ప్రాముఖ్యంగా తండ్రి, నేటి
సమాజంలో నెలకొన్నటువంటి విషమ పరిస్థితులను బట్టి నీ సన్నిధిని మొరపెడుతూ ఉన్నాం. భయంకరమైన కరోనా వైరస్ వ్యాధిని బాధపడుతున్నాం. బిడ్డలను మీరు కాపాడి సంరక్షించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఎవరైతే ఆపదలో ఇబ్బందులు ఉన్నారో వారి కుటుంబాలను బలపరచమని నీ కాపుదల సంరక్షణ దయచేయమని అడుగుతున్నాను. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలోనైనా పిలిచిన వాగ్దానముల ప్రకారం ఏ తెగులు వాగ్దానాలు మాకు కాకుండా మీరు కాపాడి సంరక్షించినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నాము. నీ ఉన్నతమైన ప్రేమను బట్టి తిరిగి మరలా మేమైనా నీ పాద సన్నిధిలో ఆరాధించుకుని ఆ ఉన్నతమైన తరుణాన్ని మీరు మాకు రేపటి నుంచి ఇస్తున్నారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, నీ ఉన్నతమైన ప్రేమను అయినా ఆరాధన కొనసాగించుకున్నట్లు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను. ఏ వీడు శోధన ఆయన ఆరాధనలైనా ఆటంకము కలిగించుకున్నట్లు నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి మీరు మహిమను ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, సంఘం బట్టి స్తోత్రాలు. మోడల్ బిషప్ తండ్రి గారిని బట్టి ఇదిగోనైనా ఆయా సంఘ బిషపులు గారిని బట్టి ఎవరైనా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులను బట్టి సంఘ నాయకులను బట్టి సంఘ కాపులను బట్టి సంఘ విశ్వాసాలను బట్టి మీ సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ కాపుదలని సంరక్షణ బిడ్డల తోడుగా నిర్వహించండి ప్రభా. ఏ శోధన ఇబ్బంది బిడ్డలు కాకుండా నీ కృపను చెట్టు బలపరిచి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నీ కృపలో వదిలి దీవించుకున్నట్లు నీ సహాయం వహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిత్యము ముగ్గురుగాను నిత్యము ఒక్కడుగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ప్రభువైన ఓ దేవా, నీవే దేవుడవు. ఆరాధన యావత్తును నీదే ఉన్నది కనుక నిన్ను మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ స్తుతించి ఆరాధించున్నాము. మా ఆరాధన అంగీకరించి మా ప్రార్థన దయతో ఆలకింపము. నీ పరిశుద్ధ క్రైస్తవ సంఘమును మొక్కను భూమి మీద నాటితివి కనుక దాన్ని కాపాడి వృద్ధి చేసి మహాశక్తి గల నీ పని చేత దాన్ని పూర్తి చేసి దానికి మేలును సకలాభివృద్ధి కలిగినట్లు సమస్తమును పరిపాలింపము. ఈ చీకటి లోకమందు నీ బంగారు దీపంగా నుండినట్లు రక్షణకరమైన కృపతో నీ సంఘమందు నివసించుము. నమ్మువారందరూ రక్షింపబడిలాగున సత్యమును నిత్యము కాపాడుము. తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు సత్రైక దేవా తరతరముల పర్యంతము ఆరాధన రాజ్యము నీవైయుండుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలను తేక కిన్నుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. He
యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన